హలో ఎవ్రీవన్. ప్రీవియస్ క్లాస్లో మనం డిఫరెన్స్ బిట్వీన్ బ్లాక్ లెవెల్ ఇన్లైన్ ఎలిమెంట్స్ నేర్చుకున్నాం కదా. సో ఈరోజు ఏం టాపిక్ నేర్చుకున్నామంటే సిమెట్రిక్ ఎలిమెంట్స్, నాన్ సిమెట్రిక్ ఎలిమెంట్స్ అనమాట. డిఫరెన్స్ బిట్వీన్ సిమెట్రిక్ ఎలిమెంట్స్ అండ్ నాన్ సిమెట్రిక్ ఎలిమెంట్స్ ఒకసారి చూపిస్తాను చూడండి. సో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంటర్వ్యూలో కంపల్సరీ అడుగుతారు ఈ క్వశ్చన్. డిఫరెన్స్ బిట్వీన్ సిమెట్రిక్ అండ్ నాన్ సిమెట్రిక్ ఎలిమెంట్స్. సిమెట్రిక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, నాన్ సిమెట్రిక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? సిమెట్రిక్ ఎలిమెంట్స్ ఈజ్ అన్ ఎలిమెంట్స్ విత్ ఏ మీనింగ్. నాన్ సిమ్ నాన్ సిమెట్రిక్ ఎలిమెంట్స్ టెల్స్ నథింగ్ అబౌట్ ఇట్స్ కంటెంట్. అంటే ఏంటంటే సిమెట్రిక్ ఎలిమెంట్స్కి ఒక మీనింగ్ ఉంటుంది, ఒక అర్థం ఉంటుంది. నాన్ సిమెట్రిక్ ఎలిమెంట్స్కి ఏంటంటే మీనింగ్ ఉండదు. సో ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ అని చూడండి. నాన్ సిమెట్రిక్ హెచ్టిఎంఎల్, సిమెట్రిక్ హెచ్టిఎంఎల్ బాగా అబ్జర్వ్ చేయండి. ఇది కంప్లీట్గా ఒక వెబ్సైట్ని ఇండికేట్ చేస్తుంది. సో సిమెట్రిక్ ఎలిమెంట్స్లో చూడండి, పైన ఫస్ట్ హెడర్, నావ్ బార్, ఏ సైడ్ నావ్, ఇంకా మెయిన్ బాడీలో మెయిన్, ఆర్టికల్, పారాగ్రాఫ్, సెక్షన్, ఫైనల్గా ఫూటర్. సో ఇది కంప్లీట్గా ఒక వెబ్సైట్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. నాన్ సిమెట్రిక్ ఎలిమెంట్స్ కూడా రిప్రజెంట్ చేస్తుంది, కానీ ఇక్కడ చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. సిమెట్రిక్ ఎలిమెంట్కి పర్టికులర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏమున్నాయి? హెడర్ అని ఉంది, నావ్ బార్ అని ఉంది, ఎసైడ్, పారాగ్రాఫ్, సెక్షన్, ఫూటర్. సో దేనికి దానికి ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు హెడర్ అనే ఎలిమెంట్ లోపల మన హెడర్కి సంబంధించిన డేటాని రాసుకుంటాం. నావ్ బార్ లోపల నావ్ బార్కి సంబంధించిన డేటా, ఫూటర్లో ఫూటర్కి సంబంధించిన డేటా, పారాగ్రాఫ్లో పారాగ్రాఫ్ సంబంధించిన డేటా. సో అట్లాగా సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం కంటెంట్ రాసుకుంటాం. బట్ నాన్ సిమెట్రిక్ ఎలిమెంట్స్లో ఏంటంటే, నాన్ సిమెట్రిక్ హెచ్టిఎంఎల్లో డివ్ స్పాన్ అనమాట. డివ్ స్పాన్ యూస్ చేసుకొని మనం రాస్తాం కంటెంట్ అనేది. సో ఇది నేను మళ్ళీ చెప్తాను, ఒకసారి చూడండి. డిఫరెన్స్ బిట్వీన్ సిమెట్రిక్ అండ్ నాన్ సిమెట్రిక్ ఎలిమెంట్స్ ఏంటంటే, సిమెట్రిక్ ఎలిమెంట్స్ ఆ ఎలిమెంట్స్ ఒక మీనింగ్ ఉంటుంది. అవి హెడర్, నావ్, మెయిన్, ఎసైడ్, ఫూటర్, సెక్షన్, పారాగ్రాఫ్ ఇట్లాగా. నాన్ సిమెట్రిక్ ఎలిమెంట్స్కి ఏంటంటే దానికి అసలు మీనింగ్ ఉండదు, నథింగ్ అబౌట్ ఇట్స్ కంటెంట్. సో అవి ఏంటంటే డివ్ స్పాన్ అనమాట. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా వెళ్దాము, చూపిస్తాను చూడండి. సో దీనికన్నా ముందు బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను, అంటే ఫ్లిప్కార్ట్ అనమాట. ఫ్లిప్కార్ట్ యూఐకి చాలా బెస్ట్ ఎగ్జాంపుల్. చాలా బాగా రాస్తారు సిమెట్రిక్ ఎలిమెంట్స్కి. కానీ మనం ఏ కోడ్నైనా ఫ్లిప్కార్ట్ పేజ్ అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఒక బిగినర్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి ఫ్లిప్కార్ట్ యూఐ అనేది చాలా బాగుంటుంది. సో చూడండి, ఇది కంప్లీట్గా మన హెడర్ పార్ట్, ఇది వచ్చేసి నావ్ బార్ పార్ట్. హెడర్ పార్ట్, నావ్ బార్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఏ వెబ్సైట్ అయినా ఫస్ట్ మనకి ఏముంటుంది? ఒక హోమ్ ఉంటుంది, అబౌట్ అబౌట్ అస్ ఉంటుంది, కాంటాక్ట్ అస్ ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉంటాయి. సో అట్లానే ఇక్కడ కూడా చూడండి, లాగిన్, కార్ట్, బికమ్ ఏ సెలర్. సో ఇట్లాగా ఇక్కడ నావ్ బార్ కింద చూడండి, నావ్ బార్కి ఏంటంటే టాప్ ఆఫర్స్, అంటే కంప్లీట్గా ఒక హారిజెంటల్ మెను. అప్లికేషన్ డేటా అంతా కింద ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్లోనే మనకు ఒక మెను ఉంటుంది, హారిజెంటల్ మెను. సో మనం ఏ మెను కావాల్సిన పర్టికులర్ ఐటెంని క్లిక్ చేసి దానికి సంబంధించిన లిస్ట్ అంతా మనకి క్లిక్ యాక్షన్ ద్వారా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఫ్లిప్కార్ట్లో ఉండే ఎంటైర్ డేటా మెను రూపంలో పెట్టారు చూడండి. ఇప్పుడు ఇప్పుడు మా ఎగ్జాంపుల్కి ఏంటంటే, ఇప్పుడు మనం హోటల్కి వెళ్తాం. హోటల్కి వెళ్తే మనకి మెనూ కార్డ్ ఇస్తారు. సో మెనూ కార్డ్ని మనం ఏదైనా ఆర్డర్ చేసుకుంటే దానికి సంబంధించిన ఐటెం మనకి తీసుకొస్తారు కదా. అట్లానే ఇక్కడ కూడా ఈ ఫ్లిప్కార్ట్లో మనకి హారిజంటల్ మెనూలో చాలా ఉన్నాయి. ఏమున్నాయి? మొబైల్ ఉంది, టీవీ ఉంది, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, బ్యూటీ, హోమ్, కిచెన్, ఫర్నిచర్, ట్రావెల్, గ్రాసరీ. సో ఇలా ఉంది. సో నేను మొబైల్ సెక్షన్కి వెళ్ళి ఇలా క్లిక్ బటన్ క్లిక్ చేయగానే దానికి సంబంధించిన లిస్ట్ అంతా మనకు వచ్చేస్తుంది, డేటా మొత్తం. చూసారా? దానికి సంబంధించిన లిస్ట్ అంతా మనకి ఇక్కడికి వచ్చేసింది చూడండి. సో ఎంటైర్ వాటికి సంబంధించిన లిస్ట్ మొత్తం మనకు వచ్చేసింది. ఏది? మొబైల్ సెక్షన్ది. లేదు, ఈ పర్టికులర్ హారిజాంటల్ మెనూలో నేను టీవీ అండ్ అప్లయన్సెస్ క్లిక్ చేస్తే దానికి సంబంధించిన డేటా అంతా వస్తుంది. సో ఫర్దర్గా నేను చెప్పేది ఏంటంటే, మామూలుగా ఏ అప్లికేషన్ అయినా నావ్ బార్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నావ్ బార్ ఇండికేట్స్ ద మెనూ కార్డ్ లాగా. సో ఎంటైర్ ఆ మెనూ కార్డ్లోనే ఉంటుంది డేటా అంతా. మనం క్లిక్ చేస్తే సార్ట్ అయ్యి ఆ డేటా అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. సో అట్లాగా. సో ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? హెడర్, తర్వాత నావ్ బార్. దీన్ని మనం ఎలా ఇండికేట్ చేయాలంటే, ఇక్కడ నేను చూపించాను చూడండి, సేమ్ ఇలానే. చూసారా? హెడర్, నావ్ బార్, సైడ్ నావ్, మిగతా బాడీలో రైట్ సైడ్ మెయిన్ ఉంది, ఆర్టికల్, ఫిగర్, పారాగ్రాఫ్, సెక్షన్, ఫైనల్గా వచ్చి ఫూటర్. సో ఇప్పుడు నేను ఫ్లిప్కార్ట్ పేజ్లో చూపిస్తాను చూడండి.
చూసారా, హెడర్, నావ్ బార్, మళ్ళీ చూడండి ఇందులోనే బాడీలోనే లోపల మనకి సెక్షన్ అని, ఫిగర్స్ అని, పారాగ్రాఫ్స్ అని, డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ బాడీలో ఏదైనా వస్తుంది. ఇవన్నీ వీటిని కార్డ్స్ అంటారు. సో ఇక్కడ ట్రెండింగ్ ఎలక్ట్రానిక్స్ ఇక్కడ ఇలా ఉంది చూసారు, వీటిని మనం కార్డ్స్ అంటాం, సిఏఆర్టి. సో ఈ కార్డ్స్ సారీ సిఏఆర్డిఎస్ కార్డ్స్, కార్డ్ అవి. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కార్డ్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇవి సిఎస్ఎస్ యూస్ చేసి ఇంకా బాగా డెవలప్ చేయొచ్చు. నేను ఇది కమింగ్ క్లాసెస్లో మీకు ప్రతిదీ చెప్తాను. సో మనం ప్లేన్ హెచ్టిఎంఎల్ ఉన్నాం కాబట్టి బేసిక్స్ చెప్తున్నాను. సో చూడండి ఇదంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా అప్లికేషన్ ఫూటర్ వస్తుంది అనమాట, చూపిస్తాను చూడండి. సో ఇది ఫూటర్ సెక్షన్. సో ఫూటర్ సెక్షన్లో ఏముందంటే ఆ అప్లికేషన్కి సంబంధించిన వాళ్ళ డేటా ఉంటుంది. అంటే వాళ్ళ మెయిల్ ఐడి, అంటే ఏదైనా ఇష్యూ వస్తే వాళ్ళకి మెయిల్ చేయమని మెయిల్ డీటెయిల్స్, మళ్ళీ వాళ్ళ కంపెనీ అడ్రస్ డీటెయిల్స్, సో వాళ్ళ కంపెనీ పాలసీ లిస్ట్, సో ఇట్లా ఉంటుందన్నమాట. వాళ్ళ సోషల్ మీడియా లిస్ట్. సో ఫూటర్ అనేది ఏంటంటే ఫైనల్గా వాళ్ళ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే మనకి ఏమైనా ఇష్యూ వస్తే మెయిల్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళ కంపెనీ అడ్రస్కి రీచ్ అవ్వడం, వాళ్ళ మొబైల్ నెంబర్, సోషల్ మీడియా యాక్టివిటీస్, సో ఇదంతా ఫూటర్లో ఉంటుందన్నమాట. సో హెడర్ని వాళ్ళు సిఎస్ఎస్ మెథడ్ వాడి పొజిషన్ ఫిక్స్డ్ ఇలాగా స్టిక్కీ ఇలా ఉంటాయండి పొజిషన్, ఆ పొజిషన్ వాడి వాళ్ళు అలానే పెట్టారు. చూడండి మనం పేజ్ ఎంత స్క్రోల్ చేస్తున్నా ఆ ఆ పైన ఉన్న డేటా, ఫ్లిప్కార్ట్ లాగిన్ డేటా అట్లానే ఉంటుంది. చూడండి మనం ఎంత కిందకి స్క్రోల్ చేసినా కూడా. సో ఇదేంటంటే మనకి సిఎస్ఎస్ సంబంధించిన పొజిషన్స్ అన్నమాట. అవి మన కమింగ్ క్లాసెస్లో సిఎస్ఎస్ క్లాసెస్లో చెప్పుకుందాం ఈచ్ అండ్ ఎవ్రీ. సో ఇది ఫూటర్. సో ఇలా ఉంటుందన్నమాట ఎంటైర్ అప్లికేషన్. సో మళ్ళీ చెప్తాను చూడండి. సో ఫస్ట్ హెడర్తో స్టార్ట్ అవుతుంది అప్లికేషన్, తర్వాత నావ్ బార్తో వెళ్తుంది, తర్వాత సైడ్ నావ్, మిగతా వాటిల్లో ఆర్టికల్, ఫిగర్, పారాగ్రాఫ్, సెక్షన్, మెయిన్, ఫైనల్లీ ఫూటర్. సో ఇది ఒక ఎంటైర్ అప్లికేషన్ స్ట్రక్చర్ అన్నమాట. సో ఇలా ఉంటుంది. సో నేను ఒక చిన్న బేసిక్ ఎగ్జాంపుల్స్ రాస్తాను చూడండి. బిఫోర్ దట్ ఫస్ట్ మనం ఏం చేయాలి, బాయిలర్ టెంప్లెట్ తీసుకోవాలి. అది షార్ట్కట్లో రావాలంటే Shift+1 క్లిక్ చేస్తే ఇలా షార్ట్కట్లో వచ్చేస్తుంది. సో వచ్చిన తర్వాత మనం టైటిల్ పెట్టుకోవాలి కదా, మనం ఒక టైటిల్ పెట్టుకుందాం. సిమాంటిక్ ఎలిమెంట్స్, సిమాంటిక్, నాన్ సిమాంటిక్. సో సిమాంటిక్, నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్. సో సో ఈ చెప్పుకున్నాం కదా, మామూలుగా సిమాంటిక్ ఎలిమెంట్స్ ఏంటంటే నోట్స్ కూడా ఇస్తున్నాను. చాలామంది నన్ను అడుగుతున్నారు నోట్స్ కూడా ఇవ్వండి అని. సో నోట్స్ కూడా ఇస్తున్నాను, రన్నింగ్ నోట్స్ అనమాట. సో సిమాంటిక్ ఎలిమెంట్స్ ఏంటి, ఆ ఎలిమెంట్స్ విత్ మీనింగ్. ఆ ఎలిమెంట్కి ఒక మీనింగ్ ఉంటుంది. సో అవి ఏమేమి ఉంటుంది ఎగ్జాంపుల్కి సిమాంటిక్ ఎలిమెంట్స్ ఇందాక చెప్పుకున్నాం కదా స్ట్రక్చర్ పేజ్లో. ఫస్ట్ ఏముంటుందంటే హెడర్ పార్ట్, హెడర్, నెక్స్ట్ నావ్, నావ్, మెయిన్, ఆర్టికల్ ఇందాక చెప్పుకున్నాం కదా ఆ లిస్ట్, ఆర్టికల్, సెక్షన్, ఫూటర్ ఫైనల్గా. సో ఇలా కొన్ని ఎగ్జాంపుల్ అనమాట సిమెటిక్ ఎలిమెంట్స్కి. సో నాన్ సిమెటిక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి చెప్పుకున్నాం కదా. నాన్ సిమెటిక్ వచ్చేసి నాన్ సిమెటిక్ అండ్ సో నాన్ సిమెటిక్ ఏంటంటే నథింగ్, నో కంటెంట్. సో వీటేంటి ఎగ్జాంపుల్స్, డివ్ అండ్ స్పామ్. సో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ రాద్దాము. ఫస్ట్ నేనేం హెడర్ చెప్పాను కదా. సో హెడర్కి సంబంధించిన ఎలిమెంట్ తీసుకుంటాను, హెడర్. సో ఇక్కడ మనకి ఆల్రెడీ సజెషన్ ఇస్తుంది. నా సజెషన్ ఏంటంటే మీరు ఒక ఫ్రెషర్ అయితే, ఐ మీన్ కంప్లీట్గా వెబ్ డెవలప్మెంట్కి న్యూ అయితే మీరు విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ చేసుకోండి. విజువల్ స్టూడియో కోడ్ చాలా బాగుంటుంది ఒక ఫ్రెషర్కి, మీకు సజెషన్స్ కూడా బాగా ఇస్తుంది. సో హెడర్లో మనం ఏం రాస్తాం ఫస్ట్, ఇప్పుడు ఇది ఒక హెడర్ కదా, హెడర్ ఎలిమెంట్ అనమాట. సో ఇక్కడ చూడండి బేసిక్గా, ఇక్కడ చూడండి
సో సిమెటిక్ ఎలిమెంట్స్ని మనం యూజ్ చేసుకుంటాం. హెడర్ కాబట్టి హెడర్ అనే ఎలిమెంట్ ఇచ్చి దాని లోపల కంటెంట్ తీసుకుంటాం అట్లాగా. నావ్కి నావ్ బార్ తీసుకుని దాని కంటెంట్ మళ్ళా మెయిన్ ఇవన్నీ పారాగ్రాఫ్ చెప్పుకున్నాం కదా ప్రీవియస్ క్లాస్లో. సో అట్లానే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. సో హెడర్కి టెక్నికల్ టర్మ్లో మనం ఇంకా బాగా ఇంటర్వ్యూకి చెప్పాలనుకుంటే ఎట్లా చెప్పుకోవచ్చు అంటే ఫర్ దట్ హెడర్ ఫర్ ద టాప్ సెక్షన్ ఆఫ్ ఎ పేజ్ దట్ ఇంక్లూడ్స్ ద లోగో అండ్ మెయిన్ నావిగేషన్ లింక్స్. సో హెడర్ పార్ట్లో మనం ఏంటంటే టాప్ సెక్షన్ ఆఫ్ ద పేజ్ దట్ ఇంక్లూడ్స్ అంటే లోగోని లేకపోతే మెయిన్ నావిగేషన్ లింక్స్ని మన హెడర్లో యాడ్ చేస్తాం. సో ఇది అదే కదా. ఇక్కడ చూడండి, నేను ఇందాక చెప్పాను చూడండి, లోగో, ఆ ఫ్లిప్కార్ట్ లోగో, తర్వాత మెయిన్ నావిగేషన్ లింక్స్ ఉంటాయి చూడండి. హెడర్లో ఫ్లిప్కార్ట్ లోగో ఉంది కదా, తర్వాత సెర్చ్ బార్ ఉంది, తర్వాత మెయిన్ నావిగేషన్ లింక్స్కి ఏముంటాయి, లాగిన్ ఉంటుంది, కార్ట్, బికమ్ ఏ సెల్లర్. సో ఇవేంత మెయిన్ ఉంటుంది అనమాట. సో ఇందాక చెప్పాం కదా, ఫర్ ద టాప్ సెక్షన్ ఆఫ్ ఏ పేజ్ దట్ ఇంక్లూడ్స్ ద లోగో మెయిన్ నావిగేషన్ లింక్స్. సో అది హెడర్లో యూస్ చేస్తాం. సో ఇదంతా మనం హెడర్లో యూస్ చేస్తాం. చూడండి ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ రాస్తాను ఇక్కడ. సో H1 మై వెబ్సైట్, చిన్న ఇక్కడ యాంకర్ ట్యాగ్ యూస్ చేస్తాను. ఇవన్నీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, కానీ హెడర్ అనే ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ హోమ్ అని, సో కొన్ని ప్రతి అప్లికేషన్లో ఇవి మెయిన్ కాబట్టి నేను ఇలా ఎగ్జాంపుల్గా చెప్తున్నా. హోమ్ అని, అబౌట్, కాంటాక్ట్, నెక్స్ట్ ఫైనల్గా ఏముంటుంది, లాగిన్, లాగౌట్ ఉంటుంది. నేను ఒక చిన్న ప్రొడక్ట్స్ అని ఇస్తాను, ప్రొడక్ట్స్. సో ఇట్లా సింపుల్గా ఇచ్చాను. సో హెడర్ క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం అవుట్పుట్ చెక్ చేద్దాం. చూసారా, బాగా చూడండి. సో ఇలా వస్తుంది. సో దీన్ని మనం ఇంకా బ్యూటిఫుల్గా ప్రిపేర్ చేసుకోవాలంటే సిఎస్ఎస్ ఉంటుంది. సిఎస్ఎస్లో స్టైల్స్ ఉంటాయి, టెక్స్ట్ డెకరేషన్ అని. సో ఇలా ఇచ్చామనుకోండి పేజ్ బాగా డెకరేటివ్గా వస్తుంది. సో అట్లా ఇవి మనం కమింగ్ క్లాసెస్లో చెప్పుకుందాం లేండి. ఇప్పుడు ఓవరాల్గా ఇస్తున్నాం కాబట్టి ఇలా చెప్పుకుందాం. సో ఇందులో ఏమేమి కవర్ అయినాయి, హెడర్ ఒకటి, నావ్ ఒకటి కవర్ అయింది కదా. నేను మళ్ళీ ఇప్పుడు ఈ హెడర్ పార్ట్ అయిన తర్వాత ఇప్పుడు నావ్ బార్ చెప్తాను చూడండి. నావ్ కంటెంట్. సో నావ్కి ఎట్లా రాసుకోవచ్చు అంటే నావ్ యూఎల్. యూఎల్ అంటే నాడర్ లిస్ట్ ఆల్రెడీ చెప్పుకున్నాం మనము. ఇక్కడ కూడా మనం ఇంకొంచెం డిఫరెంట్గా రాసుకోవచ్చు. ఎలా అంటే ఈ ఈ కంటెంట్ ఉంది కదా, ఈ కంటెంట్ తీసుకొని వచ్చి ఇక్కడ యాడ్ చేసుకొని సో ఇలా కూడా మనం పాస్ చేసుకోవచ్చు. సో సింపుల్గా ఇలా రాసుకోవచ్చు, ఇలా రాసుకోవచ్చు. సో హోమ్ రాసాం కదా. ఇప్పుడు అబౌట్, కాంటాక్ట్ మనం ఏమైనా ఇచ్చుకోవచ్చు, కానీ ఇది కొంచెం దగ్గరగా ఉంది కదా అని చెప్పి ఈ కంటెంట్ ఇస్తున్నాను అంతే. అవుట్పుట్ చెక్ చేద్దాం. సో చూడండి ఇలా వస్తుంది. సో ఎందుకంటే అన్ఆర్డర్ లిస్ట్ కాబట్టి ఇలా వస్తుంది. సో దీన్ని కూడా మన సిఎస్ఎస్లో డిస్ప్లే గ్రిడ్ కానీ, ఫ్లెక్స్ బాక్సెస్ కానీ, లేకపోతే ఇన్లైన్ బ్లాక్ ఇలా చాలా ఉంటాయి. అవి యూస్ చేసుకొని కూడా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు, అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు. సో ఇది కూడా మన కమింగ్ క్లాసెస్లో సిఎస్ఎస్ క్లాసెస్ ఉంటుంది కదా, సిఎస్ఎస్ క్లాసెస్లో నేను వివరంగా ప్రతిదీ లైన్ బై లైన్ చెప్తాను. సో ఇది నావ్ బార్. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ కంటెంట్. సో మెయిన్ ఏంటంటే మనం టెక్నికల్ టర్మ్లో ఎట్లా చెప్పుకోవచ్చు అంటే ఫర్ వ్రాపింగ్ ద మెయిన్ కంటెంట్ ఆఫ్ ద పేజ్, మేకింగ్ ఇట్ ఈజియర్ ఫర్ సెర్చ్ ఇంజన్స్ అండ్ యాక్సెసిబిలిటీ టూల్స్ టు లొకేట్ ద కోర్ కంటెంట్. సో ఆ సినారియోలోనే మనం మెయిన్ని బాగా యూస్ చేసుకోవచ్చు. మెయిన్ కూడా మనం మోస్ట్లీ చాలాసార్లు యూస్ చేస్తామండి, నేనైతే యూస్ చేస్తాను కూడా. సో ఇక్కడ అబౌట్ అస్లో ఉంది చూసారా, అబౌట్ అస్ లిస్ట్ నేను చూపిస్తాను చూడండి.
సో అబౌట్ అస్ లిస్టే చూపిస్తాను. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. సో మీ ఆఫర్ టాప్ ఫ్రంట్ 10 డెవలప్మెంట్ క్లాసెస్. సో సింపుల్గా అబౌట్ అస్లో సింపుల్గా అబౌట్ అస్లో ఏం రాశాను, ఒక అబౌట్ అస్ అని H2 ట్యాగ్ ఇచ్చి తర్వాత మీ ఆఫర్ టాప్, నేను ఒక ఫ్రంట్ అండ్ టాప్ డెవలప్మెంట్ కోర్సెస్ని ఆఫర్ చేస్తాను అని చెప్పి ఒక సింపుల్గా కంటెంట్ ఇచ్చాను. సో ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి ఇలా వస్తుంది అనమాట. సో ఇలాగా ఇదేంటంటే మెయిన్ అనమాట, మెయిన్ ఇలా కంటెంట్లో వస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్. ఆర్టికల్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఆర్టికల్ అనేది మ్యాగజైన్స్లో ప్రతి దాంట్లో మనకి ఇది ఈ ఈ వర్డ్ మనకి బాగా వినపడుతుంది. ఆర్టికల్ వచ్చింది చూడండి, ఆర్టికల్ చదువుతారా అని. అలాగా ఒక పర్సన్ ఆర్టికల్ ఇలా రిలీజ్ చేస్తారు కదా మ్యాగజైన్స్లో. సో అలాగా. సో దీన్ని మనం టెక్నికల్ టర్మ్లో ఎట్లా చెప్పుకోవచ్చు అంటే, ఫర్ సెల్ఫ్ కంటైనర్డ్ సెక్షన్స్ ఆఫ్ కంటెంట్ దట్ కెన్ బి రీయూజ్డ్ ఆర్ షేర్డ్ ఇండిపెండెంట్లీ లైక్ బ్లాగ్ పోస్ట్ యూజర్ జనరేటెడ్ కంటెంట్. సో ఇలాగా ఆర్టికల్ అనేది యూజ్ అవుతుంది. సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ రాస్తాను. ఆర్టికల్. సో ఇక్కడ ఏం రాద్దాం ఇక్కడ సెక్షన్లో, సారీ ఈ H2 ఎలిమెంట్లో HTML క్లాసెస్, HTML5 క్లాసెస్, లేకపోతే హౌ టు లెర్న్ అని రాస్తాం సింపుల్. HTML క్లాసెస్. సో ఇప్పుడు దీనికి ఒక చిన్న పారాగ్రాఫ్ కంటెంట్ ఇస్తాను. హౌ టు లెర్న్ HTML5 క్లాసెస్ ఆర్ హౌ టు లెర్న్ HTML5 అని కూడా ఇస్తాం. ఎలా నేర్చుకోవచ్చు మనం ఇచ్చే సినారియోని తగ్గట్టుగా. సో HTML ఈజ్, ఇంకో కంటెంట్ ఏం రాసుకోవచ్చు, HTML ఈజ్ స్ట్రక్చర్ ఆఫ్ వెబ్ పేజ్. Structure of web page. HTML contains structure. Contains structure of web page. సో ఇలా సింపుల్గా. సో ఇలా కూడా ఒక ఆర్టికల్ అనేది వస్తుంది అనమాట. చూడండి. సో ఆర్టికల్స్ అనేవి ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఏముంది, హెడర్, నావ్, ఆర్టికల్, సెక్షన్ కూడా అంతే. సెక్షన్ కూడా చూపిస్తాను. సెక్షన్ అంటే ఏం లేదు, ఇది కూడా చాలా సింపుల్. ఫర్ గ్రూపింగ్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద సేమ్ వెబ్ పేజ్ సచ్ as ఫీచర్స్ ఆర్ టెస్టిమోనియల్స్ ఆఫ్ ద సెక్షన్స్ యాక్చువల్గా. సో అట్లా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో ఫర్ గ్రూపింగ్ ద డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద సేమ్ వెబ్ పేజ్ అలా కూడా మనం చేసుకోవచ్చు. చూడండి సెక్షన్ రాద్దాం, పేర్లోనే ఉంటుంది సెక్షన్ అని. సెక్షన్ వైజ్గా డివైడ్ చేసుకొని రాసుకోవచ్చు. సో H1 ట్యాబ్ ఇస్తాను, మై డేటా నుంచి HTML లిస్ట్ నీడ్ టు లెర్న్, నేనేదో ఇస్తున్నా ఓన్గా, నీడ్ టు లెర్న్ మోర్ కాన్సెప్ట్స్ ఇన్ HTML. సో ఇలా ఇచ్చామనుకోండి, లేకపోతే ఏదైనా మంచి కంటెంట్ ఇద్దాం. ఇలా ఇస్తే నార్మల్గా ఉంటుంది కాబట్టి ఏదైనా కొంచెం మంచిగా డిఫరెంట్గా ఇద్దాం. మై సర్వీసెస్ అని, లేకపోతే అవర్ సర్వీసెస్. అవర్ సర్వీసెస్ నుంచి ఇప్పుడు we will provide the best web development courses. సో సింపుల్గా ఇలా కూడా ఒక సెక్షన్ వైజ్గా మనము డివైడ్ చేసుకోవచ్చు. చూడండి ఇలా కూడా వస్తుంది. సో మీరేం చేస్తారంటే ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి.
ఆర్టికల్కి సెక్షన్కి డిఫరెన్స్ ఎలా వస్తుంది మనకు అవుట్పుట్ రాస్తుంటే, నావ్ బార్ హెడర్ ఎలా వస్తుందని. ఎందుకంటే మనము క్లాసెస్ అనేది విన్నప్పుడు బాగానే ఉంటుంది. బట్ మనము కోడింగ్ రాసేటప్పుడు చాలా డౌట్స్ వస్తాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, 95% మనము ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. 5% థియరీ. బట్ ఐటీలో 95% మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటేనే సర్వైవ్ అవుతాం. ఇంకోటేంటంటే లాజిక్ ప్రకారంగా మనం కోడ్ రాసుకోవాలి. లాజిక్ రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం బేసిక్స్ దగ్గర నుంచి స్ట్రాంగ్‌గా ఉండాలి. బేసిక్ ప్రతీదీ మనం స్ట్రాంగ్‌గా ఉన్నామంటే ఈజీగా లాజిక్ బిల్డ్ చేసుకొని మన అప్లికేషన్ డెవలప్ చేయగలుగుతాం. సో, అట్లా. సో, ఫైనల్‌గా వచ్చేసి ఫూటర్. సో, ఫూటర్ అనమాట. సో, ఫూటర్‌లో చెప్పాం కదా! ఫూటర్ ఏంటంటే ఫైనల్‌గా మన టెక్నికల్ టర్మ్‌లో ఎట్లా చెప్పుకోవచ్చంటే ఫర్ ఇంక్లూడ్ కాపీరైట్ నోటీసెస్, లింక్ టు టర్మ్స్ అండ్ అదర్ సెకండరీ ఇన్ఫర్మేషన్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద పేజ్. సో, ఇందాక చెప్పాను గదా! సో, ఫైనల్‌గా ఫూటర్‌లో ఏం రాస్తామంటే కాపీరైట్ నోటీస్ రాసుకుంటాము. అలాగే లింక్స్ టు టర్మ్స్ అండ్ కండిషన్స్ రాస్తాం. అలాగే మనం ఆ కంపెనీ యొక్క అడ్రెస్, లొకేషన్ అట్ ద సేమ్ టైమ్ కంపెనీ అనే గాదు, వెబ్‌సైట్ ఏదైనా ఆ వెబ్‌సైట్ ఎవరైతే ఉంటారో ఆ వెబ్‌సైట్‌ని హోస్ట్ చేస్తున్న వాళ్ళు, ఆ కం ఆ వెబ్‌సైట్‌కి సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మింత్రా ఉన్నాయి గదా! సో, ఫూటర్‌లో ఏముంటుంది? వాళ్ళ కాపీరైట్ నోటీస్ ఉంటుంది. లింక్స్ టు టర్మ్స్ అండ్ అదర్ సెకండరీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ వాళ్ళ సోషల్ మీడియా డేటా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ కంపెనీ లొకేషన్ ఉంటుంది. సో, ఇట్లా ఫూటర్‌లో మనం ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తాం. సెకండరీ ఇన్ఫర్మేషన్. సో, సింపుల్‌గా నేను రాస్తాను చూడండి. ఒక చిన్న కోడ్. హ్మ్. చూడండి. ఇలా రాద్దాం. కాపీ. ఇప్పుడు 2024 ఉంటుంది కదా! మామూలుగా మనకి కాపీ రైట్స్ అలాగా. ఓకే. సో, మై వెబ్‌సైట్. వెబ్‌సైట్. ఇంకోటి ఏం రాసుకుంటాం? ఆల్ రైట్స్ రిజర్వ్డ్ అని రాసుకుంటాం కదా! అది రాస్తున్నాం. ఆల్ రైట్స్ రిజర్వ్డ్. ఇంకొకటి కంపెనీ పాలిసీస్, ఇంకా సోషల్ మీడియా లింక్స్ తెలిసిందే కదా! ఒక ఏం రాద్దాం? ఒక యాంకర్ ట్యాగ్ తీసుకొని సింపుల్‌గా హెచ్‌డిఎఫ్. ఈ హెచ్‌డిఎఫ్‌లో ఏం రాస్తాం? ఒక గూగుల్ రాద్దాం. గూగుల్ ఆర్ ఫేస్‌బుక్ అని రాద్దాం. ఫేస్‌బుక్.కామ్. సో, ఇట్లాగా సింపుల్‌గా వాళ్ళ ఇక్కడ ఫేస్‌బుక్ ఎందుకు రాశానంటే వాళ్ళ కంపెనీకి సంబంధించిన లిస్ట్ కాబట్టి. అంతే గదా! వాళ్ళ కంపెనీకి ఫేస్‌బుక్ పేజెస్ ఉంటాయి గదా! ఆ పేజెస్‌కి అట్లా. సో, ఫేస్‌బుక్. సో, ఇట్లా ఫేస్‌బుక్ అని, జీమెయిల్ అని, థ్రెడ్, ఎక్స్. సో, ఇట్లా. సో, ఇలాగ ఫైనల్‌గా ఫూటర్‌గా మనం రాసుకుంటాం డేటాని. చూడండి ఇలా రాసుకుంటాం సింపుల్‌గా. ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్‌ని సిమాంటిక్ ఎలిమెంట్స్‌ని యూజ్ చేసుకొని మనం రాసుకుంటాం మోస్ట్‌లీ. సో, ఇది. ఇట్లా చూడండి. ఇలా రాసుకుంటాం మనం మోస్ట్‌లీ. సో, ఇలా మనం కంప్లీట్‌గా సిమెట్రిక్ ఎలిమెంట్స్ రాసుకుంటాం. ఇంకా ఫైనల్‌గా నాన్ సిమెట్రిక్ ఎలిమెంట్స్ చూద్దాం ఎగ్జాంపుల్‌గా. నాన్ సిమెట్రిక్ ఎలిమెంట్స్. నాన్ సిమెట్రిక్ ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయో చెప్పుకున్నాం గదా! డివ్ అండ్ స్పాన్ ఉంటుంది. సో, డివ్ అంటే ఏంటి? డివిజన్ చేస్తుంది. ఈచ్ అండ్ ఎవరీ ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్‌లో హెడర్ అని తీసుకున్నాం కదా! అక్కడ డివ్ తీసుకొని క్లాస్ ఈక్వల్ టు హెడర్ అని రాస్తాం. అలానే స్పాన్ గూడా అలానే రాసుకుంటాం. సో, మీరేం చేస్తారంటే నా సైడ్ నుంచి చిన్న అసైన్‌మెంట్. మీరు నేనిప్పుడు సిమెట్రిక్ ఎలిమెంట్స్ గురించి లిస్ట్ చెప్పాను కదా! ప్రతిదీ ఇప్పుడు నాన్ సిమెట్రిక్ ఎలిమెంట్స్ గురించి మీరు ఎగ్జాంపుల్‌గా ప్రాక్టీస్ చేయండి. ఏమన్నా డౌట్సొచ్చి ఏమైనా డౌట్సొచ్చి లేకపోతే మీకేమన్నా టాపిక్ హెచ్‌టీఎంఎల్‌లో కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను ఆ టాపిక్ కమింగ్ క్లాసెస్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా.
ఓకేనా. అండ్ నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే హెచ్టిఎంఎల్ కంప్లీట్ అయిపోయింది. HTML5 ఆల్ ద క్లాసెస్. కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మెయిన్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సైడ్ నుంచి ఎంకరేజ్‌మెంట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్, ఇంకా అడ్వాన్స్ హై లెవెల్, హై క్వాలిటీ కోడింగ్ అనేది నేను కమింగ్ క్లాసెస్‌లో ఇప్పుడు సిఎస్ఎస్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాను. సిఎస్ఎస్ ట్యుటోరియల్ స్టార్ట్ చేస్తాను. హెచ్టీఎంఎల్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సిఎస్ఎస్ స్టార్ట్ చేస్తాను. దాని తర్వాత జావా స్క్రిప్ట్, తర్వాత బూట్‌స్ట్రాప్, అజాక్స్, జేక్వెరీ, ఫైనల్లీ యాంగులర్. సో, ఇలాగా ప్రతీదీ టెక్నాలజీ చేస్తూ ఉంటాను. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్కువ మంది నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి మంచి హై క్వాలిటీ కోడింగ్ యూజ్ చేసి వెబ్‌సైట్ డెవలప్ చేస్తాను. థాంక్ యూ సో మచ్ గైస్. థాంక్ యూ.